జై శ్రీ గణేష. మనం మహాభారతం చెప్పుకుంటున్నాం కదా, ఎంతవరకు వచ్చాము? శాంతి పర్వం మొదటి ఆశ్వాసంలో ఉన్నాము. ఇప్పటి వరకు ఎంతవరకు చెప్పుకున్నాము? మహాభారత యుద్ధం అయితే ముగిసింది. మొత్తానికైతే కుంతి చెప్పేసింది పాండవులకి, కర్ణుడే మీ అన్న అని. ఆ తర్వాత ధర్మరాజు కుంతికి శాపం ఇవ్వడము, ఆ తర్వాత జరిగినటువంటి అన్నీ కూడా, అంటే ధర్మరాజు ఇది ఈ రాజ్యం కర్ణుడిది, కర్ణుడి రాజ్యాన్ని నేను లాక్కున్నాను, ఇది పూర్తిగా అధర్మమే, అయినా ఇంతమంది చావుకు నేను కారణమయ్యాను, ఆ దుర్యోధనుడు ఏదో చేశాడు, కనీసం వాని పాపాన వాని పోనివ్వకుండా నేను ఇంతమంది చావుకు కారణమయ్యాను, కాబట్టి ఇలాంటి రాజ్యం నాకొద్దు, నేను ఈ రాజ్యాన్ని త్యజిస్తున్నాను. భీమ, అర్జున, మీలో ఎవరో ఒకరు రాజ్యాన్ని ఏలుకోండి, నేను ఒంటరిగా అడవికి వెళ్తాను, అడవికి వెళ్ళి అక్కడ మునీశ్వరుల్లాగా బతుకుతాను, అదేవిధంగా రోజు ఒక 3 ఇళ్లలో నేను భిక్షాటన చేస్తాను, అలా వచ్చిన దాంతోనే నేను తింటూ బ్రతుకుతాను, ఇదే నా నిర్ణయం అని చెప్పేసి బయలుదేరడానికి సిద్ధమవుతుంటాడు ధర్మరాజు. ఆ సమయంలో అక్కడ ఉన్నటువంటి మిగిలిన పాండవులు, కృష్ణుడు, వీళ్ళందరూ కూడా ధర్మరాజుకు నచ్చ చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దానిలో భాగంగా మనము అర్జునుడు, భీముడు ఏం చెప్పాడో నిన్నటి ఎపిసోడ్లో చూసాం కదా. ఈ రోజు ఎపిసోడ్లో అసలు నకులుడు ఏం చెప్పాడు, సహదేవుడు ఏం చెప్పాడు, ముఖ్యంగా ద్రౌపది వచ్చి ఏం మాట్లాడింది, మరి వీళ్ళు మాట్లాడిన తర్వాత కూడా ఎందుకు ధర్మరాజు మనస్సు మారలేదు అనేది ఈ రోజు ఎపిసోడ్లో చూద్దాం మనం. సో ఇప్పుడు అర్జునుడు, భీముడు వీళ్ళు చెప్పడం అయిపోయిన తర్వాత నకులుడు వస్తాడు, అన్న పక్కన కూర్చొని ఇలా అంటాడు. నకులుడు ఇలా అంటుంటాడు, అన్న అన్నీ తెలిసిన వాడివి, నీకు మేం చెప్పాలా, నీకు తెలియదా, వేదం చెప్పినట్టుగా నడుచుకోవడమే ధర్మం అని చెప్పేసి ముక్కు మూసుకొని తపస్సు చేసుకోవడం అనేది రాజులకు కుదిరే పని అంటావా? ఒక రాజు తన ధర్మం ప్రకారం ప్రజల్ని రక్షించుకోవాలి, అది వదిలేసి అడవులకు పోతానండం ఎంతవరకు న్యాయమో? అయినా అన్న, పండితులు అందరూ ఏకాభిప్రాయంతో చెప్పిన విషయం ఒకటే కదా, 4 ఆశ్రమాల్లో 3 ఆశ్రమాల్ని ఒకవైపు వేసి ఒక్క గృహస్థు ఆశ్రమాన్ని ఒకవైపు, అంటే తక్కటలో 3 ఆశ్రమాల్ని ఒకవైపు, గృహస్థు ఆశ్రమాన్ని ఒక్కదాన్ని ఒకవైపు వేస్తే తక్కట గృహస్థు ఆశ్రమం వైపే మొగ్గు చూపుతుంది, గృహస్థు ధర్మం అనేది అంత గొప్పదని చెప్పేసి పండితులే చెప్పారు కదా. అలాంటి ధర్మాన్ని పాటించడం మానేసి ఇప్పుడు నువ్వు పనికిమాలిన ధర్మాన్ని నేను ఎత్తుకోవడం ఏమన్నా న్యాయం అనిపిస్తుందా నీకు అని చెప్పేసి ఇంకిలా అంటాడు. అన్న, ఈశ్వరుడు ఒక్కడే ఈ చీకటిమయమైనటువంటి ఈ ప్రపంచాన్ని వెలుగునిస్తున్నాడు కదా, ఈ వర్ణాలు, ఆశ్రమాలు ఇవన్నీ కూడా ఆయన సృష్టించినవే కదా. హింస చేశాను అంటున్నావు కదా, నాకు ఒక్క మాట చెప్పు, హింస చెయ్యకుండా రాజ్యం ఏలినటువంటి రాజు ఒక్కడైనా చరిత్రలో ఉన్నాడా? అసలు అలా ఉండడం సాధ్యమయ్యే పనేనా? రాజుకు హింస అనేది రాజు ధర్మంలో భాగంగానే వస్తుంది కదా. శత్రువుల్ని జయించడము, ఎవరైతే ఈ అధర్మాన్ని పాల్పడుతున్నారో వాళ్ళ మీద హింస చేయడం ధర్మమే అవుతుంది. నువ్వు ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నావు? దయచేసి నా మాట విను, నీ నిర్ణయాన్ని మార్చుకో అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటాడు. ఇంకా ఇలా అంటాడు, అన్న నువ్వు ఇప్పుడు ఈ హింస చేశామంటున్నావు కాబట్టి ఒక పని చేద్దాం, మనము గుర్రాలు, ఏనుగులు, సేవకులు, అసలు చేతికి ఎముక లేదన్నట్టుగా రాజ్యంగా దానం చెయ్యి. వీటన్నిటిని, అంటే ఇంత హింసను పోగొట్టుకునేటువంటి మార్గాలు, దానము, ధర్మము, యజ్ఞము ఏదైతే అది మనం చేద్దాము, అంతేకాని ఇలా అడవికి వెళ్తాను, ముక్కు మూసుకొని తపస్సు చేస్తాను అనేటువంటి నిర్ణయాన్ని దయచేసి మానుకో అని చెప్పేసి ధర్మరాజును నకులుడు బ్రతిమలాడుతుంటాడు. కాసేపు నకులుడు వైపు చూస్తాడు. ఇంకా నకులుడు అలాగే చెప్తుండడంతో ధర్మరాజు విసుగొచ్చినట్టుగా ఒకసారి తన ముఖాన్ని మరోవైపు తిప్పుకుంటాడు. ఇక నకులుడు చేసేది ఏమీ లేక అలాగే మిన్నకుండిపోతాడు. నకులుడు అలా మిన్నకుండిపోవడంతో సహదేవుడు మెల్లగా ముందుకొచ్చి ధర్మరాజు కాళ్ళ దగ్గర కూర్చొని అతని చేయిని తన చేతిలోకి తీసుకుని ఇలా అంటాడు, అన్న ఇప్పుడు నువ్వేమంటావు? అంటే మమతతో సంబంధం ఉన్నటువంటి సంసార బంధాలన్నీ కూడా తెంచుకుంటాను, అడవిలకు వెళ్ళి తపస్సు చేస్తాననేటువంటి మాట నువ్వు మాట్లాడుతున్నావు కదన్నా. అసలు జీవక్రియ అంటే శరీర యాత్ర అనేది సాగాలంటే కర్మ చేయడం తప్పనిసరి. కర్మ చేయకుండా శరీర యాత్ర అనేది ఎలా కొనసాగుతుందో, అది ఎక్కడ ఉందో నాకు చెప్పు. నువ్వు అన్ని వదిలేసి నువ్వు అడవికి వెళ్ళినా కూడా అక్కడ కూడా దేనిదో ఒక దాని మీద నువ్వు మమత పెంచుకోవాల్సిందే, ఏదో ఒక వస్తువు మీద నువ్వు ప్రీతి పెంచుకోవాల్సిందే, దేనిదో ఒక దాని కోసం నువ్వు చూడాల్సిందే, ఏదో ఒక కర్మ నువ్వు చేయాల్సిందే.
కాబట్టి కర్మ చేయకుండా శరీర యాత్ర చేయడం అనేది జరగని పని. అయినా ఇలాంటి మాటలు ఒక రాజు మాట్లాడాల్సినటువంటి మాటలేనా? ఎవరైనా సరే అంటే శాస్త్రాలు చెప్పేది ఏంటి, ధనార్జన చేసిన తర్వాత ఆ ధనాన్ని దేవతలకు కానీ బ్రాహ్మణులకు కానీ అవసరం ఉన్న వాళ్ళకి వెచ్చించకుండా చేయడం అనేది అతిపెద్ద తప్పు అవుతుందని చెప్పేసి వేదాలే చెప్తున్నాయి కదా. ధర్మంగా మనం ధనార్జన చేయడం ఎంత ముఖ్యమో దాన్ని సద్వినియోగం చేయడం కూడా అంతే ముఖ్యం. ఇప్పుడు నువ్వు పట్టుబట్టి ఇంత రాజ్యాన్ని సాధించావు, ఇప్పుడు దీన్ని సరిగ్గా విక్రయించకుండా సరిగ్గా వినియోగించుకోకుండా ఇప్పుడు నువ్వు అడవికి పోతావు అంటున్నావు, కాబట్టి నువ్వు చేసేది ముమ్మాటికి తప్పే అవుతుంది, ఇది ఏ రకంగానూ ధర్మం కాదు అని చెప్పేసి చెప్తుంటాడు. ఇంకా అంటాడు, నువ్వు అడవికి వెళ్ళి కూడా ఈ సంసార బంధంలో చిక్కుకుంటావు, కాబట్టి దయచేసి నా మాట విను, కర్మ చేయకుండా శరీర యాత్ర కొనసాగించడం కుదరని పని, కాబట్టి నీకు చెప్పేటంత వాణ్ణి కాకపోయినా ఇలా నీకు చెప్పడం తగిందా అనేది కూడా నేను ఆలోచించుకోకుండా చెప్తున్నాను. నువ్వు ఏమైనా, నువ్వు నా తండ్రివి, నువ్వే నాకు తల్లివి, నువ్వే నాకు స్నేహితుడు, అంతెందుకు దేవుడే దిగి వచ్చి నేనెక్కువ నువ్వెక్కువ నేనెక్కువ నీ అన్నెక్కువ అని అడిగితే నేను నా దైవం కంటే కూడా నిన్నే ఎక్కువగా కొలుస్తాను. అలాంటి నీ నిర్ణయాన్ని తప్పు పట్టేటంత వాడిని కాదు, కానీ ఇప్పుడు చెప్తున్నాను విను, నువ్వు తీసుకున్న నిర్ణయం ముమ్మాటికి తప్పు, దయచేసి ఈ నిర్ణయాన్ని మార్చుకో. ఇలా నీతో మాట్లాడాల్సినటువంటి రోజు వస్తుందని నేను అనుకోవట్లేదు, నన్ను క్షమించు నీతో ఇలా మాట్లాడినందుకు అని చెప్పేసి వెక్కి వెక్కి ఏడుస్తుంటాడు సహదేవుడు. సహదేవుడు అంత బాధపడుతున్నా కూడా ధర్మరాజులో ఎలాంటి చలనం ఉండదు. అసలు ఎలా ఉంటాయంటే ఆయన హావభావాలు, ఎందుకు నాతో మాట్లాడుతున్నారు మీరు, నేను వెళ్తాను, ఇదే నా తుది నిర్ణయం అన్నట్టుగా ఆయన అలాగే ఉండిపోతాడనమాట. అప్పుడు ద్రౌపది ఏం చేస్తుంది, మెల్లగా వెనక నుంచి ధర్మరాజు ముందుకు వచ్చి, నేను ఇప్పుడు మాట్లాడడం తగిందో కాదో తెలియదు, అసలు ఇప్పుడు నేను మాట్లాడొచ్చో కూడా నాకు తెలియదు, కానీ మీతో నేను 4 మాటలు మాట్లాడాలనుకుంటున్నాను అని చెప్పేసి ధర్మరాజు కళ్ళలోకి చూస్తూ నేను మాట్లాడొచ్చా అన్నట్టుగా సైగ చేస్తుంది. అప్పుడు ధర్మరాజు సరే చెప్పు అన్నట్టుగా ఆయన కూడా కళ్ళతోనే సైగ చేస్తాడు. చేయగానే ద్రౌపది ఇలా అందుకుంటుంది. అందుకుని ఇలా అంటది, ఆ రోజు మనము అరణ్యవాసం అడవిలో ఉన్నప్పుడు నువ్వు ఏం చెప్పావు మహారాజా, ఈ కష్టాలన్నీ మనకు కొన్ని రోజులే, ఎప్పుడైతే మన అజ్ఞాతవాసం కూడా పూర్తయిపోతుందో ఖచ్చితంగా మనం దుర్యోధన్ని ఓడిద్దాము, వాన్ని చంపేద్దాము, మన రాజ్యాన్ని మనం చేజిక్కించుకుందాము, ఈ కష్టాలు కన్నీళ్లు మీకు కొన్ని రోజులే అని చెప్పేసి నీ తమ్ముల్ని ఓదార్చావు, నీకు గుర్తుందా? మరి ఇప్పుడు తీరా ఆ దుర్యోధన్ని ఓడించి రాజ్యం చేజిక్కించుకున్న తర్వాత ఇప్పుడు ఈ రాజ్యం అంతా వద్దు, తిరిగి అడవికి వెళ్తాను అని చెప్తున్నావు, నువ్వు ఎటు వెళ్తే నీ తమ్ముళ్ళు కూడా అటు వస్తారని తెలుసు, ఇన్నాళ్ళు కష్టపడ్డటువంటి నీ తమ్ముల్ని తిరిగి కష్టాల వైపే తీసుకెళ్లాలనుకుంటున్నావు, ఇదెక్కడి న్యాయం, ఇదెక్కడి ధర్మము? అయినా ఒక పిరికివాడు మాత్రమే ఇలా ఆలోచిస్తాడు, రాజు పిరికివాడుగా ఉండొచ్చా? అయినా అన్నీ తెలిసిన వాడివి, అగ్ని అనేది దాన్ని ముట్టుకున్న వాడిని మాత్రమే నాశనం చేస్తుంది, కానీ రాజాగ్ని రాజకోపం అనేది ఆ వంశాన్ని నాశనం చేస్తుంది. నీ కోపానికి దుర్యోధనుడు బలైపోయాడు, నీ కోపానికి చెడుదారిలో అధర్మ మార్గంలో వెళ్ళిన వాళ్ళందరూ బలైపోయారు, అది ముమ్మాటిగా ధర్మం అవుతుంది, ఇది ఎందుకు హింస అని నువ్వు అనుకుంటున్నావు అని చెప్పేసి ఇలా అంటది. రాజుని దండనీతితోనే సృష్టిస్తాడు కదా బ్రహ్మ, కనుక అపరాధం అని తెలుసుకొని దండించే రాజుకు ఇహము పరము 2 లభిస్తాయి. తప్పు చేసిన వాడు బ్రాహ్మణుడైనా సరే దండించమంటుంది రాజనీతి, అదే కదా రాజుకి ధర్మము. అలా కాకుండా ఎవరినైనా వదిలేయడం అనేదే అధర్మం అవుతుంది. కాబట్టి రాజు శిక్ష వేయడం అనేది సృష్టిలో భాగమే, రాజధర్మంలో భాగమే, నువ్వు తప్పు చేయలేదు. అలా ద్రౌపది మాట్లాడుతున్న అప్పటికి కూడా ధర్మరాజులో ఎలాంటి చలనం ఉండకపోతే ఆమె విపరీతంగా ఏడుస్తూ ఇలా అంటది, ఆ రోజు నీకు గుర్తుందా, ఆ నిండు సభలో నన్ను దుశ్శాసనుడు జుట్టు పట్టుకొని ఈడ్చుకొని వచ్చాడే, తన తొడలు చూపించి తొడల మీద కూర్చో అంటూ నిస్సిగ్గుగా సైగ చేశాడే దుర్యోధనుడు, ఆ కర్ణుడు నీచుడు అనరాని మాటలు అన్నాడే, అవన్నీ కూడా మర్చిపోయావా? అంత అధర్మం చేసిన వాళ్ళని శిక్షించకుండా వదిలేయడం అనేది న్యాయం అవుతుందా? వాళ్ళు తప్పు చేశారు, వాళ్ళ తప్పుకు నువ్వు శిక్ష వేసావంటుంది. ఇక్కడ నేను ఇంకొక విషయాన్ని స్పష్టంగా చెప్తున్నాను, కర్ణుడు పాండవులు అన్నా అని తెలిసిన మరుక్షణమే పాండవులు కర్ణుడు చేసిన తప్పులన్నీ కూడా మర్చిపోయారు, కర్ణుడి మీద విపరీతంగా ప్రేమ పెంచుకున్నారు. కానీ కర్ణుడు చేసినటువంటి తప్పులు కర్ణుడు మాట్లాడినంత దారుణంగా నీచంగా ఎవరూ మాట్లాడలేదు. ఇక్కడ ద్రౌపది మాట్లాడిన మాటలు మనం అర్థం చేసుకుంటే ఆమెకు ఆ కోపము ఆ బాధ కర్ణుడి మీద ఇంకా అలాగే ఉండిపోయింది. ఎందుకంటే కొన్ని సినిమాల్లో సీరియల్లో చూపించినట్టు ఏదో కర్ణుడికి ద్రౌపదికి సంబంధించి ఒక సాఫ్ట్ కార్నర్ ఉన్నట్టుగా కూడా కొంతమంది చూపిస్తారు. అది 100% తప్పు. దుర్యోధన్ని దుశ్శాసన్ని ఎంత
ఎంతగా ద్వేషించిందో అంతకంటే ఎక్కువగానే ద్రౌపది కర్ణుని ద్వేషించింది. ఎందుకంటే కర్ణుడు చేసిన తప్పులు 1, 2 కావు. పాండవుల అన్న అయినంత మాత్రాన కర్ణుడు చేసినటువంటి తప్పులు ఒప్పు కావు. అదేవిధంగా కర్ణుడు చేసిన దానాలు, ధర్మాలు, త్యాగాలు ఇంకెవ్వరూ చేయలేంది. అంటే రెండూ ఉంటాయి. తప్పులు తప్పులే, ఒప్పులు ఒప్పులే. ఒప్పులు తప్పులు కావు, తప్పులు ఒప్పులు కావు అన్నట్టుగా కర్ణుడి విషయంలో అదే జరుగుతుంది. ఇక్కడ మాత్రం ద్రౌపది ఇంకా కర్ణుడి మీద ఉన్నటువంటి కోపం ఆమెకి ఏమీ తగ్గలేదని స్పష్టంగా అర్థమవుతుంది. సో వాళ్ళందరూ తప్పు చేశారు, ఆ తప్పుకు నువ్వు శిక్షించావు, దాంట్లో తప్పేముంది, అయినా విషం పెట్టిన వాడిని, కొంపలు కూల్చిన వాడిని, రాజు చేసే రహస్య ఆలోచనలు బయట పెట్టిన వాడిని, హత్యా ప్రయత్నం చేసిన వాడిని, పరస్త్రీని చెరిచిన వాడిని, ఇతరుల ధనాన్ని ఎత్తుకుపోయిన వాడిని, ఎవడైనా సరే, వాడు ఎలాంటి వాడైనా సరే వాడిని శిక్షించడం రాజధర్మం అవుతుంది. అది కాదనక వాడిని రక్షించడమే రాజు చేసేటువంటి తప్పు అవుతుంది. కాబట్టి ఇప్పుడు నువ్వు చేసింది ముమ్మాటికి ధర్మమే అవుతుంది. కాబట్టి వేదాలు చెప్పిన ప్రకారం నడుచుకో, ఇకనైనా సరే నీ నిర్ణయాన్ని మానుకో. ప్రజలంటే ప్రాణం నీకు, కాకపోతే ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నావు అని చెప్పేసి విపరీతంగా ఆమె కళ్ళలో నీళ్ళు వస్తుంటాయి, మాట్లాడుతుంటది. అయినా కూడా అసలు ధర్మరాజులో చలనం ఉండకపోయేసరికి ఇలా అంటది, నీ మనసుకి ఏమైనా పిచ్చి పట్టిందా? వేదాలన్నీ చదివిన వాడివి, అన్నీ తెలిసిన జ్ఞానవంతుడివి, ఇలా మాట్లాడడం ఇప్పుడు నీకేమనంటే ఆమె బాధను, ఆక్రోశాన్ని ఆపుకోలేక అలా మాట్లాడుతుంటది ధర్మరాజుతోటి. ఒకసారి నా మొహం చూసి మాట్లాడు, చరిత్రలో నాలాగా భంగపడ్డ ఆడది, నాలాగా నిందలు మోసిన ఆడది, నాలాగా కష్టాలు పడ్డ ఆడది మరొకటి ఉందా? లేదు కదా. అయినా నేను నా గృహస్థ ధర్మాన్ని పాటించానే తప్ప ఎప్పుడు కూడా కష్టాలు వచ్చాయనో నష్టాలు వచ్చాయనో వదిలి వెళ్ళలేదు. అలాంటి నా ధర్మాన్ని నేను పాటించినప్పుడు నీ ధర్మాన్ని నువ్వు ఎందుకు పాటించు అని చెప్పేసి ఇక్కడ ధర్మరాజుని వేలెత్తి చూపినంత పనే చేస్తుంది ద్రౌపది. అలా ద్రౌపది మాట్లాడినప్పుడు కొంచెం ధర్మరాజు ఆలోచనలో పడ్డట్టు కనిపించినప్పటికీ ధర్మరాజు తన నిర్ణయాన్ని మార్చుకోడు, అలాగే మౌనంగా అలాగే ఉండిపోతాడంటే ఇంకా నా నిర్ణయం మారదు మీరు ఎన్ని చెప్పినా అన్నట్టుగా అలాగే ఉండిపోతాడు. మరి అసలు ధర్మరాజు మనసును మార్చింది ఎవరు? ఎందుకంటే ఏమీ తెలియని వాడికి ఏమైనా చెప్పొచ్చు, కానీ ధర్మరాజు విషయంలో ఆయనకు అన్నీ తెలుసు, అన్నీ చదువుకున్నవాడు, అన్ని శాస్త్రజ్ఞానాలు ఉన్నవాడు, ఏది తప్పో ఏది ఒప్పో బాగా తెలిసినవాడు. అలాంటి వాడికి ఏం చెప్తారు? ఏం చెప్పి ధర్మరాజు మనసును మార్చారు? కృష్ణుడు కానీ ఆ తర్వాత ఇక్కడ శాంతి పర్వం అసలు నాకు ఒక 10 సార్లు చదివితే కానీ అర్థం కాలేదు తెలుసా. ఎందుకంటే చాలా ధర్మ సందేహాలు ఉంటాయి, చాలా విషయాలంటే కృష్ణుడు చెప్పినప్పుడు కానీ, వీళ్ళు పాండవులు చెప్పినప్పుడు కానీ ప్రతి ప్రశ్నకు ధర్మరాజు దగ్గర ప్రతి ప్రశ్న ఉంటుంది. అంటే ఇది ఎందుకు చేయాలన్నప్పుడు ఇది ఎందుకు చేయకూడదు అంటారు. అంటే శాస్త్రపరమైనటువంటి చర్చలు, వేదాలకు సంబంధించిన చర్చలు, ధర్మానికి సంబంధించినటువంటి చర్చ ఇక్కడ ఇందులో బాగా వస్తాయి. అంటే చాలా కథలు కూడా ఉంటాయి. అంటే ఏది ధర్మం, ఏది అధర్మం, ఏది సత్యం, ఏది అసత్యం అన్నప్పుడు ఏదాన్ని ఎంచుకోవాలి, దేన్ని ఎంచుకోకూడదని చెప్పేసి కొన్ని కథలు కూడా చెప్తారు. సో అవన్నీ కూడా చూద్దాం. ఆ తర్వాత అసలు పాండవులు మరి ఇంత హింస చేశారు కదా, దానికి ప్రాయశ్చిత్తం ఎలా, అంటే ఇంత హింస చేసినప్పుడు కూడా ప్రాయశ్చిత్తం చేసుకునేటువంటి మార్గాలు, అంటే తప్పు చేసినప్పుడు ఆ తప్పుకు ప్రాయశ్చిత్తం చేసుకునేటువంటి మార్గాలు ఎలా ఉన్నాయి, పాండవులు ఎలా ఇంత హింస అనుకుంటున్నటువంటి ధర్మరాజు దానికి ప్రాయశ్చిత్తం ఏమని భావించాడు, ఎలా కథ ముందుకు జరిగింది అనేది మనం రానున్న ఎపిసోడ్స్లో చూద్దాం. నేను మహాభారతం చదువుతున్నాను, చెప్తున్నాను. ఒక్క ధర్మరాజు మనసు మార్చడం మనకు దగ్గర 35 పేజెస్ ఉన్నట్టుంది శాంతి పర్వం మొత్తంలో. ఇది చాలా పెద్దగా ఉంది. ఎందుకంటే ధర్మరాజుకి సంబంధించి మామూలుగా ఉండదు అసలు. ఆయన ఏది చెప్పినా దానికి ఏదో చెప్తుంటాడు. అందుకని ఇది చాలా ఎపిసోడ్స్ అవుతుంది. ఎందుకంటే సింపుల్గా చెప్పే విషయం కాదు కదా. ఇటు కొన్ని కథలు నడుస్తుంటాయి, అర్జునుడు చెప్తుంటాడు, భీముడు చెప్తుంటాడు, నకులుడు, సహదేవుడు, కృష్ణుడు, అక్కడ ఉన్న వాళ్ళందరూ మళ్ళీ వాళ్ళకు సంబంధించి ఏది న్యాయం, ఏది అన్యాయం అన్నప్పుడు గతంలో ఇంద్రుడు ఏం చెప్పాడు, బ్రహ్మ ఏం చెప్పాడు, శివుడు ఏం చెప్పాడు, వేదాలు ఏం చెప్పాడు, ఇలా నడుస్తుంటుంది. కాబట్టి ఇది కొంచెం టైం తీసుకుంటుంది. కొంచెం చదివి 1-2 సార్లు చదివి మీకు అర్థమయ్యేలా చెప్పే ప్రయత్నం చేస్తున్నానని అనుకుంటున్నాను. సో మీకు నచ్చితే ఆశీర్వదించండి. మహాభారతంలో ఇప్పటి వరకు ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్కి వెళ్ళండి, మహాభారతం ప్లేలిస్ట్ ఉంది, చూడండి. థ్యాంక్ యూ. జై హింద్.